పని చేసినవే బాపు నీ ప్రాణాన్ని ప్రకటించినవే ఓ తల్లి నువ్వన్నావే లేదంటే నన్నన్న తీసుకోమన్నావే మేమంటే నీకెంత ప్రేమే ఎంతటి త్యాగానికే దిగినావే మా బతుకు మారాలి అంటూ సాగుతూ సమరానికే పోయినావే తెలంగాణ తల్లి దీక్షనే భూని అందుకోమన్నావే ఆత్మ నైవేద్యం నీ పేగులు పటపటమంటే బాపు మా పళ్ళు పటపట నూరినామే నీ ప్రాణదీపమారుతంటూ ఉద్యమ దీపాలమై లేసినామే సునే బాపు పంటలెండినయంటే ఆన దేవుని అన్యాయమని దండం పెట్టుకుందాం మాకేం తెలుసునే బాపు సిమ్మ చీకటి అయితే గ్యాన్సు నూనె దీపాంతలనే దేవులాడుకుందాం ఎంత చదువుకున్న రాదే కొలువు బర్లుగాసే జీతము ఊళ్ళే ఉంటే మారదు జీవితామని వలసలెల్లి పోదుము అది దేవుడి పని కాదు దోపిడి అని మాకు కల్లారా చూపినవే ఎన్ని కన్నీళ్లు తీసినవే నీ కన్నీటి సుక్కల్లో కల్లారా చూసినమే బాబు తెలంగాణ ఎన్ని కష్టాలన్నారా అని కదిలొచ్చినామే ఆనాడు ఉద్యమానా దీక్షకు పోతే తెలంగాణొకటైందే లాఠీలా తూటాలకు గుండెలు చూపినమే నిన్ను కట్టడి చేస్తే కట్టలు దంచుకుందే తెలంగాణ వీధి వీధులు జనసంద్రమైనదే విద్యార్థులు ఉద్యోగులు బక్కుమన్నారే ఆ రోజున 60 ఏళ్ల పోరు అగ్గిరాజుకుందే బాపు నీ దీక్షణ తెలంగాణ సమరం ఎట్లుంటదో అని చూసిందే ఈ దునియా కాలు దువ్వితే ఉస్మానియా ఈ నేల నేర్చిందే నీ చేతిలోన ఓ కొత్త పోరాటము నీ సాహసమే స్ఫూర్తి నింపింది మాలో ఈ దీక్షనే సాక్ష్యము ఈ నేల నేర్చిందే నీ చేతిలోన ఓ కొత్త పోరాటము నీ సాహసమే స్ఫూర్తి నింపింది మాలో ఈ దీక్షనే సాక్ష్యము కళ్ళు వడుతున్న మూత గొంతు వణికిన ఎంత పలికినావే నీ నోటి వెంట జై తెలంగాణ రక్తమింకుతూ ఉన్నా గుండె తగ్గుతూ ఉన్నా తలిచినావే తెలంగాణనే సావంచున ఉన్నా కోటొక్క మొక్కులనే మొక్కినామే ఉన్నొక్క దిక్కువని 4 దిక్కుల పోటెత్తినామే ఉద్యమాన్నెత్తుకొని ఢిల్లీకే తెగ పుట్టి దిగి వచ్చినాదే తెలంగాణ ఇస్తామా सारे मुसलमान भाई लोगों का बहुत तकलीफ रहता था सुबह पानी का तकलीफ रहता था करंट का परेशान रहता था और पढ़ने का परेशान रहता था केसीआर साहब आने के बाद में टिमरी स्कूल लाके एक बच्चा के लिए 1,25,000 खर्चा करके यहाँ पे टिमरी स्कूल में हर एक बच्चे को पढ़ा
और दूसरा एक परेशान था हमारा माइनॉरिटी बहनी लोग, एक बार सुनो माइनॉरिटी बहनी लोगों का घर में शादी है तो शादी का परेशान रहता। केसीआर साहब सोच के एक शादी में 1,01,016 रुपए ने दे दिया। ये सीएम अभी ऐसा सीएम क्या बोल रहा, मैं 1 लाख का साथ सोना भी देता बोल के, 1 लाख का साथ 1 तोला सोना देता। सोना दिया, हमारा बहनी लोगों को ऊपर पूरा गोल्ड ही दिख रहा। चिन्ना का घर में गए, अभी पूछना यहाँ पे चिन्ना भाई कंटेस्ट करते ना, उनसे पूछना हमारा तुला मरक दे दो, बाद में वोटों के लिए आ जाओ। सही है नहीं है? सही है नहीं है? पढ़ने का प्रॉब्लम हो गया, शादी का प्रॉब्लम हो गया, पानी का प्रॉब्लम हो गया, डिलीवर हो गई तो फ्री डिलीवर है, साथ में केसीआर किट है। ये होने के बाद में रेशन कार्ड का सीलिंग था, प्रशांत ने जब केसीआर साहब से डिस्कशन का सीलिंग भी निकाल दिया। एक घर में 6 लोग रहे तो देता था कांग्रेस वाले, कितना 6 किलो, 6 लोग 4 किलो देता था, 4 लोगों को 6 किलो के हिसाब से देता था। अभी कितना भी लोग रहे तो कितना लोगों को బియ్యం ఇస్తున్నా అక్క, ఇవన్నీ ఏపీ వాస్తవం కాదా? ఇవన్నిటితో పాటు ఇక్కడ అందరు అక్క చెల్లెలకు అన్ని విధాలుగా వాళ్ళకి షాది ముబారక్ వస్తుంటే మనకు కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇన్ని ఫెసిలిటీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆరుమూరులో అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి చేసినాం, 3 పార్కులు కట్టినాం, 3 ట్యాంక్ బండ్లు చేసినాం, సిద్ధులగుంట కూడా డెవలప్ చేసినాం. మన గల్లీలలో సీసీ ఇప్పుడు ఎత్తురు సీసీ రోడ్లు అవి కూడా మనే గడ్డేర్లు ఎత్తురా. ఇక నెలలో 12 తారీఖు ఎలక్షన్ ఉందని చెప్పి గడ్డేర్లు వేసుకుని వస్తుంది. ఇన్ని రోజులు 2 ఏళ్ళ నుంచి అడగాలనా వద్దా? 4-5 ముచ్చట్లు ఏం పని చేస్తాం, మైక్ కూడా లేదు, అన్న కూడా మాట్లాడతాం. బాబు అన్న కూడా అంటే మేము కార్నర్ మీటింగ్ అది ఇట్లా ఉంటుంది. అయితే దీంట్లో ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరన్నాడు, అన్నడా లేదా? అది అనుకుందా? అది రెండో విషయం ఏంటి, ఏమన్నాడు, 2,500 రూపాయలు ఇస్తా ప్రతి బిడ్డే కాలం ఇచ్చిండా? కులం బంగారం ఇస్తానని ఇచ్చిండా? అబ్బకు 2,000 అప్పినాయి ఒక్క నెలాగుర్రి అన్నప్పుడు వీడియో చూపిస్తాడు, మీరు అన్న చూపిస్తాడు, వీడియో చూపిస్తాడు. 2,000 అన్నాడు, 2,000 కాదు 4,000 తీసుకోవాలి, ఇచ్చిండా? బంగారం ఇచ్చిండా? ఇచ్చిండా? సంక్రాంతి గంగరేత్రులు వచ్చినట్టు మళ్ళీ అత్తగా అమ్మా మాకు యూరి ఓట్లు 70 ఏళ్ళు 70 साल से मुसलमान भाई से वोट ले रहे, उसको टोका दे रहे. కాంగ్రెస్ కొత్తది కాదుగా, 120 ఏళ్ళ చరిత్ర. రోడ్ వేసిండా, ఆరుమూర్ల డబుల్ రోడ్లు వేసిండా, ఆర్టీసీ బైపాస్ రోడ్ ఇచ్చిండా, అమ్మలకు 4,000 పింఛన్లు ఇచ్చిండా, 420 గ్యారెంటీలు ఇచ్చిండా, 6 గ్యారెంటీలు చేసిండా, ఒక్కటి చేసిండు బస్సు. ఇక 2 కూర్చున్నాడు సిగ్గలు పట్టుకుంటున్నాడు. కేంద్ర అంటే పని లేకుండా హైదరాబాద్ దాకా వచ్చి అది ఇచ్చినట్టు. మరి బాకీ కార్డు పట్టుకొని ఇవన్నీ బాకీలు అడగాలి కదా. మా తులం బంగారం ఇయ్యు, మా అబ్బకు బాబుకు 4,000 పింఛన్లు ఇయ్యు. బిడ్డలు గల్లీలోకి వచ్చేటప్పుడు అన్ని స్కూటీలే ఉన్నాయి, ఎడమ చేతి కుడి చేతి. మంత్రి సాబ్ చూపించిన ఉన్నాయా? బిడ్డలకు స్కూటీలు వస్తారని ఇచ్చిండా? ఇచ్చిండా? ఈ టోకాలు చేసేవాడికి మనం ఊకుందామా? మరి ఓడబెట్టి సూపర్ రావద్దా? ఇక నన్ను అయితే ఓడగొట్టిండు, నన్ను ఓడగొట్టిరు, ప్రజల దగ్గర గెలిపించి నల్ల మంది. నాకేమో నల్ల మొగ్గం అయిపోయింది 2 ఏళ్ళ. ఇప్పుడన్నా గెలిపిస్తారా లేదా? నన్ను గెలిపిస్తారా? గెలిపిస్తారా లేదా? గెలిపియారా? 2 చేతులు కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున 17వ వార్డులో మనం టీఆర్ఎస్ జెండా రాష్ట్ర 2 సార్లు ఎగిరేసినాం. మళ్ళా కూడా ఎగిరేలా గులాబీ జెండా, మళ్ళా మున్సిపల్ మీద మనం గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పి తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో జై తెలంగాణ, నిషాన్ కో నిషాన్ కో. ఓకేనా? మళ్ళా నేను వస్తాయి
అంతం కాదు, ఆరంభం మాత్రమే. పెద్దసారి మాట్లాడుకోండి. ఇప్పుడు మన అందరి అభిమాన నాయకుడు పూర్వీకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పాల్గొండ ఎమ్మెల్యే అయినటువంటి 17వ వార్డులో జరుగుతున్నటువంటి కార్నర్ మీటింగ్కు మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారికి, అట్లాగే ఆర్మూర్ టౌన్ అధ్యక్షుడు నారాయణ గారికి, పూజ నరేందర్ గారికి, అట్లనే సీనియర్ నాయకులు పూల సుధాకర్ గారికి, స్థానిక నాయకులు కరీం గారికి, లతీఫ్ గారికి, అట్లనే ఈరోజు ఇమ్రాన్ భాయ్ గారికి, బాబీ నామ్ క్యా బాబీ ఈనర్ కౌసర్ గారికి, అట్లాగే అఖిల్ గారికి, అంజద్ గారికి, అసీం గారికి, సదర్ సలీం గారికి, మాలిక్ బాబా గారికి, షాహిద్ గారికి, రవి గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, నా అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు అందరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. इस जलसे में शामिल हुए सारे मुसलमान भाई बहनों को मेरा आदाब सलाम. ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారు చెప్పారు, పోయినసారి ఎన్నికల్లో మరి వాళ్ళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మనకు ఆశ చూపించి 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పి, పెన్షన్ రాని మహిళలందరికీ 2500 ఇస్తా అని చెప్పి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తా అని చెప్పి, చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి, ఇట్లా ఎన్నో మాయమాటలు చెప్పి ఆశ పెట్టి ఓట్లేపించుకొని మరి వాళ్ళ కేసీఆర్ గారిని, జీవన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలు అయింది. ఆయన చెప్పిన మాటలు ఎట్లుండనో ఒకసారి మీరే వినుండ్రి. 100 రోజుల్లో చేస్తా అన్నాడు, 3 నెలల లోపల చేస్తా అన్నాడు. ఇప్పుడేమో 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్కటి కూడా ఆయన ఏమేం చెప్పిండో వినుండ్రి. ఒక్కటి కూడా చేయలేదు ఆయన. ఇంతేనా? ఇస్తలేదు. పడ్డాయా వచ్చే నెల 4? మస్తు సార్ ఉన్నారు. వచ్చిన 4000 బంగారం వచ్చిందా? అయితే అప్పుడు ఏ మాటలు అయితే చెప్పిర్రో అదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళీ మీ ఇంటికి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చి ఓట్లు అడగడానికి వస్తున్నారు. మరి వాళ్ళు ఓట్లు అడిగితే మనం ఏం చెప్పాలి? బాబు 2500 ఇస్తా అన్నావు కదా, 2500 हर एक औरत को देते बोले. अगर कांग्रेस वाले आए तो वोट के लिए आए तो कल वही पूछना है 2500 महीना दे तुम बोले, बैंक में डाल तुम बोले. उन्होंने जैसा गवर्नमेंट जॉबिस्ट को तनख्वाह मिलता वैसा 1 तारीख को डाल तुम बोला बैंक में. अगर 2500 बैंक में डाल तुम बोला, आया क्या बैंक में? अगर उन्होंने बोले सो अगर डाले तो अब कितने महीने हो गए? 24 महीने हो गए. 60,000 रुपए आता था अपने को. अब 60,000 रुपए का धोखा करा अपने को.
रेवंत रेड्डी। अगर कोई कांग्रेस वाले वोट पूछने को आए तो बोलना कि 60,000 रुपए वहां रख दे वोट पूछ। 2000 का पेंशन 4000 कर तुम बोले, करे क्या? और क्या बोले? केसीआर ने अव्वा को दे रहे, मैं ताता को भी दे तुम बोला उन्होंने। केसीआर ने अत्ता मटर सास को दे रहे, बहू को भी दे तुम बोला उन्होंने। और गवर्नमेंट जॉब इसका पिताजी माँ को पिताजी को भी दे तुम बोले। नया पेंशन आया क्या? एक को भी आया क्या? दो अपने 24 महीने हो गए, हर महीना 2000 पकड़े तो कितना आता था? 48,000 रुपए आता था। मतलब 48,000 का धोखा करा आपने कौन? अब पूछना कांग्रेस वाले को कोई वोट पूछना है तो कि रकबा 48,000 रुपए दे पूछो वोट, वो है ना बात। ऐसा हर एक धोखा किया आपने। ये धोखाबाजों का वोट डालना है क्या? और एक बार धोखा खाएंगे क्या? एक बार उसको सबक सिखाए तो ही कांग्रेस को हरा के कार निशान को वोट डाल के बीआरएस के उम्मीदवार को जिताए तो ही उनको डर लगता। हम बोले सो नहीं करे, इसलिए हमको हराए लोग बोल के उसको समझ में आता, बाद में करने के लिए कोशिश करता। अगर अभी भी उन्होंने कुछ भी नहीं करा फिर भी हम उनको ही वोट डाले, समझो क्या समझता हूँ ना? मैं कुछ नहीं करे तो भी मेरे को वोट डाल रहे, गारंटी हो जाता। एक स्कीम भी नहीं आता अपने को, इसलिए अब उसको सबक सिखाना पड़ेगा। सबक सिखाए तो ही अपने को आने का कोशिश रहता। आर्मूल रोడ్లు కూడా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అయినా కాలేవా? ఇవాళ ఏమైతున్నాయి మరి? 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? అప్పుడు జీవన్ రెడ్డి మంజూరు చేసినే ఈ 2 ఏళ్ళ లాభ ఇప్పుడు మోరీలు కడతా ఉన్నారు. ఓట్లు వస్తున్నాయనే, మున్సిపల్ ఓట్లు వస్తున్నాయనే మోరీలు కట్టుడు మెల్లగా షురు చేసిర్రు. ఓటు అందరు కూడా ఆలోచన చేయాలి, మా యువకులు కూడా ఆలోచన చేయాలి. మిమ్మల్ని కూడా మోసం చేసిండు. మీకు కూడా जो स्कूल को जा रहे, जो कॉलेज को जा रहे, वो लोगों को 5 लाख रुपए का बैंक गारंटी कार्ड देते बोले। वो 5 लाख से लैपटॉप खरीद सकते बोले, स्कूल फीस बांध सकते बोले, हर कुछ बोल दिया। वो लोग किसी को 5 लाख का बैंक कार्ड आया क्या? और मेरा बहन लोग जो कॉलेज में पढ़ रहे वो लोगों को स्कूटी दे तुम बोला, स्कूटी आया क्या? ऐसा सबको धोखा दिया। बड़े बूढ़े लोगों को धोखा दिया, औरत लोगों को धोखा दिया, बच्चों को धोखा दिया, कॉलेज गए सो मेरा बहनों को धोखा दिया, सबको धोखा करा। इसलिए उसको हरा के अब सबक सिखाना है, जब भी अपने को काम होता। ठीक है? और मैं मुबारकबाद देता हूँ कि आप सब लोगों को जो भी आज टीआरएस में ज्वाइन होने वाले, शरीक होने वाले, आप 400-500 लोगों को सबको मेरा मुबारकबाद देता हूँ। आपको मैं पार्टी में इनवाइट करता हूँ। जय तेलंगाना है, काम करे सो कार को डालना है, कार निशान को वोट दे, कार के निशान को वोट दो। ఎంత పని చేసినావే బాపు, నీ ప్రాణాన్ని ప్రకటించినావే. ఓ తల్లి నువ్వన్నావే, లేదంటే నన్నన్న తీసుకోమన్నావే. మేమంటే నీకెంత ప్రేమే, ఎంతటి త్యాగానికే దిగినావే. మా బతుకు మారాలి అంటూ సాగుతూ సమరానికే పోయినావే. తెలంగాణ తల్లి దీక్షనే భూని అందుకోమన్నావే ఆత్మ నైవేద్యం. నీ పేగులు
నీళ్ళు పటపటమంటే బాపు మా పళ్ళు పటపట నూరినామే నీ ప్రాణదీపమారుతంటూ ఉద్యమ దీపాలమై లేసినామే ఈ పేగులు పటపటమంటే బాపు మా పళ్ళు పటపట నూరినామే ఈ ప్రాణదీపమారుతంటూ ఉద్యమ దీపాలమై లేసినామే మాకేం తెలుసునే బాపు పంటలెండినయంటే ఆన దేవుని అన్యాయమని దండం పెట్టుకుందాం మాకేం తెలుసునే బాపు సిమ్మ చీకటి అయితే గ్యాన్సు నూనె దీపాంతలనే దేవులాడుకుందాం ఎంత చదువుకున్న రాదే కొలువు బర్లుగాసే జీతము ఊళ్ళే ఉంటే మారదు జీవితామని వలసలెల్లి పోదుము అది దేవుడి పని కాదు దోపిడి అని మాకు కల్లారా చూపినవే ఎన్ని కన్నీళ్లు తీసినవే నీ కన్నీటి సుక్కల్లో కల్లారా చూసిన మే బాపు తెలంగాణ ఎన్ని కష్టాలన్నారా అని కదిలొచ్చినామే ఆనాడు ఉద్యమానా ఈ కన్నీటి సుక్కల్లో కల్లారా చూసినామే బాపు తెలంగాణ ఎన్ని కష్టాలన్నారా అని కదిలొచ్చినా ఆర్మూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇమ్రాన్ గారు వారితో పాటు వారి శ్రీమతి కౌసర్ బేగం గారు వాళ్ళతో పాటు దాదాపు 500 మంది మరి కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం జరిగింది. ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని ప్రతి వార్డులో ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం సందడి కనిపిస్తూ ఉన్నది. 2 సంవత్సరాల కాలంలోనే ఆర్మూర్ ప్రజలు జీవన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామని, కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఆర్మూర్లో కని విని ఎరగని రీతిలో కేసీఆర్ గారి దయతో, కేటీఆర్ గారి దయతో జీవన్ రెడ్డి గారు అనేక వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన సంగతి ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని వాడవాడన ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి 2 సంవత్సరాల కాలంలో మాకు ఏమీ జరగలేదు, వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు కాలేదు, వారు చెప్పినటువంటి 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నది ఇంకా రాలేదు, 2000 4000 చేస్తామన్నారు, పెన్షన్ ఇంకా చేయలేదు, షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఇట్లా ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా గ్రహించినారు. మోసపోయినందుకు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి చేసిన మోసానికి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి ఆర్మూర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, జీవన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించి ఆర్మూర్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేపిస్తామో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా ఇవాళ 17వ వార్డులో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రజల్లో మరి వాళ్ళు అన్నారు ప్రభుత్వంలో మార్పు తెస్తాము అన్నారు. ఆ ప్రభుత్వంలో మార్పు 0 అయింది, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ రావాలి, జీవన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, బల్దియా ఆర్మూర్ మున్సిపాలిటీ మీద, ఆర్మూర్ బల్దియా మీద గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ మనిషే ఇక్కడ ఉండాలి, జీవన్ రెడ్డి మనిషే ఇక్కడ ఉండాలి అన్న మాట ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి వాళ్ళ పార్టీలో చేరిన అందరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలి. ఎలక్షన్ల చివరి రోజు దానిక కూడా ఇదే ఉత్సాహం ఉండాలని చెప్పి వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.